తెలంగాణ అంటేనే బీజేపీకి అక్కసు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కమలం పార్టీకి గిట్టదు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటుపై మరోసారి ఆ పార్టీ విషం కక్కింది. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును చులకన చేసి మాట్లాడారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని తమ కడుపులోని విద్వేషాన్ని బయటకు కక్కారు. ఇప్పుడు మిడిమిడి జ్ఞానం ఉన్న పిల్ల బచ్చా ఎంపీ తేజస్వి సూర్య సైతం యావత్ తెలంగాణను అవమానించాడు. దేశం మొత్తం చూస్తుండగా రాష్ట్ర ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చాడు. The Congress party, the UPA, divided the undivided Andhra Pradesh into AP and Telangana. It was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. ఈ నీచుడికి తెలివి తక్కువ, ఆయాసం ఎక్కువ. తన వెధవ బుద్ధితో వేల మంది బలిదానాలను తక్కువ చేశాడు. వాస్తవానికి తేజస్వి సూర్య ఒక పనికి మాలినోడు. తెలంగాణ ఏర్పాటును అవమానిస్తూ పార్లమెంట్ లో మాట్లాడే ధైర్యం అతనికి లేదు. అతని వెనుక ప్రధాని మోడీ, అమిత్ షా ఉన్నారు. లేదంటే తన నియోజకవర్గం సరిహద్దులు కూడా తెలియని ఈ అల్ప జీవి ఎందుకు అలా రెచ్చిపోతాడు? అతనంటే సిగ్గు లేకుండా మాట్లాడాడు. మరి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? తెలంగాణ బిడ్డల త్యాగాలను హేళన చేస్తుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నారా? మోడీ, అమిత్ షాను చూసి దడుచుకున్నారా? పైగా తేజస్వి మాటలను వక్రీకరించారని కిషన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నిజంగా తెలంగాణ బిడ్డలే అయితే ఎవడ్రా నువ్వు నా రాష్ట్రాన్ని అంటున్నావని తేజస్విని గల్లా పట్టుకొని తన్నాలి. చావ లేదా, పౌరుషం రాలేదా? తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడం ఏ తెలంగాణ బిడ్డ చెయ్యడు. కానీ మన 8 మంది బీజేపీ ఎంపీలు పౌరుషం వదిలేసినట్లుంది. మొదటి నుంచి బీజేపీ నేతలు పదే తెలంగాణ ఏర్పాటుపై అహంకారంతో మాట్లాడుతున్నారు. నరాన విషం నింపుకొని సమయం వచ్చినప్పుడల్లా చిమ్ముతున్నారు. మన పోరాటాలకు విలువ లేదన్నట్లుగా మాట్లాడుతున్న ఈ బీజేపీని వెలివేయాల్సింది తెలంగాణ ప్రజలే. ఎన్నికలప్పుడు కొత్త వేషాలతో, అత్తరు వాసనలతో వస్తారు ప్రధాని మోడీ, అమిత్ షా. ఓట్ల కోసం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాలి. ఈ మాటలను జీవితాంతం తెలంగాణ ప్రతి బిడ్డ గుర్తుంచుకోవాలి. బీజేపీకి తెలంగాణ ప్రజలు ఓటు వేశారంటే మనల్ని మనం అవమానించుకున్నట్లే. మనల్ని అవమానించేవాణ్ణి అందలం ఎక్కించినట్లే. మనం అలసిస్తే తేజస్వి సూర్య లాంటి నక్క ఊలగాళ్లు దేశమంతా పుట్టుకొస్తారు. మనం ఆ ఛాన్స్ ఇవ్వద్దు. తెలంగాణ దెబ్బ అంటే ఎట్లుంటదో బీజేపీకి రుచి చూపించాలి. గుర్తుంచుకోండి తెలంగాణ ప్రజలారా.